ప్రైవేట్ సెక్టార్కు అప్పగించేందుకే లగచెర్లలో భూసేకరణ చేశారని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఆనంద్ ఆరోపించారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో గరీబీ హఠావో పేరుతో ఇచ్చిన భూములను లాక్కోవాలనుకోవడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం భూమి సేకరించి వారిని నష్టపరిహారం అందించిందన్న ఆయన ప్రస్తుత ప్రభుత్వం అలాంటిదేమీ ప్రకటించకుండా బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తుందన్నారు. అరెస్ట్ చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచెర్ల గ్రామంలో ల్యాండ్ అక్విజిషన్ బలవంతంగా తీసుకుంటున్నారనే ఉద్దేశంతో రైతుల ఆగ్రహాన్ని చూశాం. నిజంగా ఆ రైతుల ఆగ్రహం సహజంగా వచ్చిందా లేదంటే వెనుక ఎవరన్నా ప్రొవోకేట్ చేశారా, ఇన్స్టిగేట్ చేశారా అనే విషయాలు ఒక ఎత్తు అయితే, నిజంగా సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కోడంగల్ అయితే నిజంగా ల్యాండ్ అక్విజిషన్ ఎందుకు తీసుకుంటున్నారు? గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో తీసుకున్నారు, కాళేశ్వరం కానీ మల్లన సాగర్ కానీ వగైరా వగైరా తీసుకునేటప్పుడు అది పబ్లిక్ సెక్టార్ కోసం, ప్రజల అవసరాల కోసం తీసుకున్నారు. వాళ్ళ కంపెన్సేషన్ ఆయా యాక్ట్ల ప్రకారం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ ఫార్మా సెక్టార్ కింద ఏ ప్రైవేట్ సెక్టార్ కోసం తీసుకుంటారా, లేదంటే కొంతమంది అంటారు స్వయాన రేవంత్ రెడ్డి గారి అల్లుడు పెట్టే ఒక ప్రైవేట్ కంపెనీ కోసం తీసుకుంటున్నారు. మనకు గతంలో ఎన్నో ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్, ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్స్, ఇందిరాగాంధీ పీరియడ్ లో గరీబీ హఠావో కింద ఎస్సీ ఎస్టీలకు భూములు ఇవ్వడం జరిగింది. మరి అవన్నీ పక్కన పెట్టి కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు ఏమున్నాయి? మిగులు భూమి అంతా ల్యాండ్లెస్ పూర్కి ఇవ్వాలని ఉంటే మినిమం ల్యాండ్ ఎవరైతే ల్యాండ్ కలుగున్నారో వాళ్ళ దగ్గర ల్యాండ్ అక్విజిషన్ చేయొచ్చా? ఇవన్నీ పక్కన పెట్టి కనీసం ఎవరైనా రైతులకు హామీ ఇచ్చిండ్రా? ఈ ఆగ్రహానికి గురి కాకుండా ఎందుకు ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నాము? వాళ్ళ కంపెన్సేషన్